నేడు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతో భేటీ అయ్యారు. ఈ రోజు కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో పాల్గొనున్నారు. లోక్సభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించేందుకు సీఈసీ ఇవాళ, రేపు సమావేశం కానుంది. ఇప్పటికే 2 విడతల్లో 82 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన స్థానాల్లో దేశవ్యాప్తంగా పొత్తుల్లో భాగంగా భాగస్వామ్య పక్షాలకు పోను మిగిలిన సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇవాళ సాయంత్రం ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో పార్టీ చీఫ్ ఖర్గే ఆధ్వర్యంలో జరిగే సీఈసీ భేటీలో అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అధీర్ రంజన్ చౌదరి, కేసీ వేణుగోపాల్, అంబికా సోని తదితరులు పాల్గొనున్నారు. అయితే ఈ భేటీలోనే తెలంగాణలోని స్థానాలకు అభ్యర్థులను కమిటీ ఖరారు చేయనుంది. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకు గాను ఇప్పటికే 4 సీట్లను అభ్యర్థులకు ప్రకటించింది. మిగిలిన 13 స్థానాల్లో అత్యధిక సీట్లకు ఇవాళే అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఒకటి 2 రోజుల్లో 3వ జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇవాళ ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. ఎన్నికల ముసాయిదా మేనిఫెస్టోపై ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందించడానికి రెడీగా ఉన్నారు. సో శివ, నిన్న చూసుకుంటే అటు రేవంత్ రెడ్డి, అటు సోనియాతో, రాహుల్ గాంధీతో ఆల్రెడీ భేటీ అయ్యారు. కొన్ని విషయాల గురించి మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. అయితే మళ్ళీ ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా సమావేశం జరగనుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి మెయిన్గా అభ్యర్థులను ఎవరిని ఖరారు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది? ఈ భేటీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు శివ? రత్న, ఈరోజు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం సాయంత్రం జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా లోక్సభ ఎన్నికల అభ్యర్థులపై కసరత్తు చేయబోతున్నారు. ఇప్పటికే మొదటి, 2వ జాబితాలో కలిపి దేశవ్యాప్తంగా ఉన్న లోక్సభ అభ్యర్థులకు సంబంధించి 82 మంది అభ్యర్థులను ప్రకటించారు. మొదటి జాబితాలో 39, 2వ జాబితాలో 43 మంది అభ్యర్థులు ప్రకటించారు. ఇక 3వ జాబితాపై కసరత్తు కొనసాగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు సాయంత్రం 4 గంటలకు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అనేది ప్రారంభం కాబోతుంది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ, ఇటు తెలంగాణ నుంచి సిఈసి మెంబర్గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరోవైపు పిసిసి హోదాలో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, దీపదాస్ మున్సి హాజరు కాబోతున్నారు. ఇక తెలంగాణకు సంబంధించి మొదటి జాబితాలో 4 ప్రకటించారు. జహీరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, మహబూబాబాద్, ఈ 4 నియోజకవర్గాలు ప్రకటించారు అభ్యర్థులను. ఇక 13 పెండింగ్ ఉన్న 13 నియోజకవర్గాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా కసరత్తు చేశారు. మరోవైపు అక్కడ గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో 13 నియోజకవర్గం గట్టి పోటీ ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత సమయం తీసుకుని ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, పోటీదారులు ఉన్నారో వారితో అందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి వారిని బుజ్జగించి మిగతా ఎవరైతే పోటీలు ఉండబోతున్నారో వారి గెలుపు కోసం సహకరించాలంటూ కూడా వారికి కొంత హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. వారిని మీకు కూడా సముచిత స్థానం కల్పిస్తాము, ఎన్నికల అయిన తర్వాత కార్పొరేషన్లు ఇంకా మరికొన్ని నామినేటెడ్ పదవులు ఉంటాయి కాబట్టి వాటిలో మీకు అవకాశం కల్పిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి వారందరికీ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక అభ్యర్థుల జాబితాను తుది నివేదిక తయారు చేసిన తర్వాత నిన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి సోనియా గాంధీ నివాసంలో ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కూడా సమావేశమైనట్టు తెలుస్తుంది. ఇక తుది అభ్యర్థుల జాబితాపై ప్రధానంగా నిన్న కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. దానిపై మళ్ళా సిఈసి సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. 13 మంది ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అక్కడ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి కూడా 2 నుంచి 3, 5, 6 ఇలా అనేక మంది పోటీలో ఉన్నారు. అక్కడ బలమైన నాయకులు ఎవరు, ప్రజాబలం ఎవరికి ఉంది, సామాజిక వర్గాల ఆధారంగాని గ్రౌండ్ లెవెల్లో ఎవరికి పార్టీ బలోపేతం చేసేందుకు ఇప్పటివరకు ఎవరు కార్యక్రమాలు చేపట్టారు అనే దానిపై ప్రధానంగా కూడా
ఒక నిర్ణయం తీసుకుని వారందరితో చర్చించి ఫైనల్గా ఒక అభ్యర్థిని నిర్ణయించారు. దానిలో భాగంగానే నిన్న సోనియా గాంధీతో చర్చించారు. ఆ పేర్లను కూడా సోనియా గాంధీ ముందుకు దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కూడా ఈ లోక్సభ నియోజకవర్గాల్లో స్థానం కల్పించే అవకాశం కల్పిస్తుంది. చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డికి, దానం నాగేందర్కు సికింద్రాబాద్ కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఇతర నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క నియోజకవర్గంలో ఇద్దరిద్దరు గట్టి పోటీలు ఉన్న నేపథ్యంలో వారి జాబితాను కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. కరీంనగర్ అలాగే నాగర్ కర్నూలు కూడా ఇప్పటి వరకు నాగర్ కర్నూలు మల్లు రవి గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ అక్కడ మరొకరు పోటీలో ఉన్నారు. మరోవైపు అంటే రాజేందర్ రావు కరీంనగర్ నుంచి కరీంనగర్ ప్రవీణ్ రెడ్డి లేదా రాజేందర్ రావు పోటీలో ఉన్నారు. హైదరాబాద్ నుంచి సమీరుల్లా లేదా మహిళా నేతకు అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎంబీటీతో కలిపి అక్కడ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆదిలాబాద్ నుంచి వెడమ బొర్జు, వరంగల్ నుంచి అద్దంకి దయాకర్, తాటికొండ రాజే మరికొంతమంది ఆశావాహులు ఉన్నారు. ఇటు ఖమ్మం నుంచి పొంగులేటి సోదరుడికి దాదాపు కన్ఫర్మ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మెదక్ నుంచి మైనంపల్లి హనుమంతరావు, మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఇలా ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్కరి పేర్లు కొంత రెండు పేర్లు ఉన్నప్పటికీ ఒకరిని ఫైనల్ చేసి రెండు పేర్లతో సిఈసికి తీసుకువెళ్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ సిఈసిలో చర్చించిన తర్వాత రేపు అభ్యర్థులను ప్రకటించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. రత్నం. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.